హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 23. మైకల్కి సంబంధించిన ప్రూఫ్ తమ దగ్గర నుంచి తీసుకెళ్ళింది రాజేష్ శర్మ అని అమర్ చెప్పడంతో నేను చిన్నపాటి షాక్కి గురయ్యాను. బట్ ఈ కేసుని మేము అఫీషియల్గా హ్యాండిల్ చేయకూడదు, బికాజ్ ఇట్స్ ఎ బాడ్ మార్క్ టు ది డిపార్ట్మెంట్. మా ఇన్ఫర్మేషన్ మేమే హ్యాండిల్ చేయలేనప్పుడు మిమ్మల్ని మేమెలా నమ్మాలి అని సొసైటీ మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది అని చెప్పాడు అమర్. అన్నాను. బట్ ఆ వ్యక్తి కనిపించగానే కాల్చిపడేయడానికి మాకు డిపార్ట్మెంట్ నుండి ఫుల్ రైట్స్ ఉన్నాయి. సో ఇక మీదట మా డిపార్ట్మెంట్ తన కోసం వెతుకుతుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ అని చెప్పాడు అమర్. ఓకే అన్నాను. కానీ బావకు అంత సీనుందా? తను సైకోలా బిహేవ్ చేస్తాడు. ఆడవాళ్లంటే చులకన భావం, అంతేగాని రా డిపార్ట్మెంట్ సెక్యూరిటీ సిస్టమ్స్ క్రాష్ చేసి ఇన్ఫర్మేషన్ దొంగిలించేంత సీన్ తనకు లేదు అని నా మనసులోనే అనుకున్నాను. ఇంతలో అమర్, టెల్ మీ సంథింగ్ ఫ్రాంక్లీ, ఆ ఫోటోలో ఉన్న అతనికి ఇలాంటి క్రైమ్స్ ఏమైనా చేసే అలవాట్లున్నాయా అని అడిగాడు అమర్. నో అమర్, తనకంత ధైర్యం లేదు, అసలు తను ఇవన్నీ చేయలేడు అని చెప్పాను. ఆర్ యూ ష్యూర్ అని మళ్ళీ అడిగాడు అమర్. యా, మీ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ సిస్టమ్స్ క్రాష్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకువెళ్లేంత తెలివితేటలు, ధైర్యం రెండూ అతనికి లేవు అని చెప్పాను. బట్ తన వెనక ఇంకెవరైనా ఉండొచ్చు కదా, మేబీ సమ్వన్ లైక్ మైకెల్ అని భుజాలెగరేశాడు అమర్. నో వే, మైకెల్కి మా బావకి అస్సలు పడదు. తనకి మైకెల్ని ఎదిరించే ధైర్యం కూడా లేదు. మైకెల్ తనని దగ్గరకు కూడా రానివ్వడు. అండ్ మైకెల్కి పనికొచ్చే పని రాజేష్ ఖచ్చితంగా చేయడు. అండ్ హీజ్ ఎ ఉమనైజర్ అని విసుగ్గా చెప్పాను. ఈజ్ ఇట్ అని కనుబొమ్మలు ముడివేసి ఆలోచిస్తున్నాడు అమర్. ఇంతలో నా టిఫిన్ రావడంతో నేను కూడా తింటూ ఆలోచిస్తున్నాను. శ్రీనిధి, మీరిప్పుడు అతన్ని ఎందుకు వెతుకుతున్నారు సడన్గా అడిగాడు అమర్. వెతకడం అంటే వెతకడం కాదు, బట్ అసలు ఆ మనిషి ఉన్నాడో పోయాడో తెలియాలి కదా. పోతే ఫోటోకి దండేసి దీపం పెడతాం, లేదంటే బతికే ఉంటే గనక అతను చేసిన తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత అతనికి ఉంది కదా అని అన్నాను. అఫ్కోర్స్ అని అన్నాడు అమర్. అందుకే అమర్ అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని మనీ పే చేసి, ఇక నేను బయలుదేరనా అని అడిగాను. హా అని, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక చిన్న ఫార్మల్ ఇంటరాగేషన్ ఉంటుంది, మ్యాక్సిమం నేనే చేస్తాను, ఇఫ్ నాట్ ఎవరైనా రావచ్చు, బట్ డోంట్ వరీ అని అన్నాడు అమర్. ఓకే, మమ్మల్నేనా లేదంటే అత్తవాళ్ళని కూడా చేస్తారా అని అడిగాను. మీ అత్తవాళ్ళని కూడా అని చెప్పి, మీ అత్త వాళ్ళకి కొన్ని రోజులు ఫార్మల్గా హోమ్ అరెస్ట్ కూడా చేస్తాం అని చెప్పాడు అమర్. ఓకే దెన్ ఐ విల్ మేక్ ఎ మూవ్ అని అన్నాను. ఓకే అని అతను అనగానే నేను అక్కడి నుంచి నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళిపోయాను. సాయంత్రం కాలేజ్ అయిపోగానే హాస్పిటల్కి వెళ్ళి నేహాని పిక్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాక అమ్మ తనని చూసి, పొద్దున్నే తీసుకొస్తానన్నావు కదా, తీసుకురాలేదేం అని అడిగింది. తీసుకొచ్చినా మీరు పట్టించుకోరు కదా, అందుకే దాన్ని ఎవరు పట్టించుకుంటే వాళ్ళ ఇంట్లోనే ఉంచాను అని చెప్పాను. అలా అని ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర చిన్నపిల్లని వదిలేస్తావా అని కోపంగా అరిచింది అమ్మ. నేహాకి నువ్వెలా అమ్మమ్మ అవుతావో ఆవిడ అలానే నాన్నమ్మవుతారు. ఆవిడ ముక్కు మొహం మనకు తెలియకపోవచ్చు, కానీ బయట అందరికీ చాలా బాగా తెలుసు అని అంతే కోపంగా చెప్పాను. మొగుడు అక్కర్లేదు కానీ మరిది అత్తగారు కావాలంట. ఎక్కడైనా విన్నామా ఈ చోద్యం? ఎవరికైనా చెప్తే నవ్వుతారు. పూర్తిగా ఆ కుటుంబంతో తెగతెంపులు చేసుకొని వేరే పెళ్లి చేసుకో, లేదంటే వాళ్లతో కలిసిపోయి ఉండు, అంతేగాని అటు ఇటుగా ఊగుతూ ఉండకు. అలా తిరిగితే గాలివైపు తిరిగే నావలాగా అయిపోతుంది నీ పరిస్థితి అని చెప్పింది అమ్మ. ఆమె మాటలకు ఏదో సమాధానం ఇచ్చేలోపే నేహ అప్పుడే స్నానం చేసి బయటికి రావడంతో మా టాపిక్ను అక్కడే ఎండ్ చేసి నేహ దగ్గరికి వెళ్ళి దాని తల తుడుస్తున్నాను. మమ్మీ అని పిలిచింది నేహ. ఏంటి కన్నా అన్నాను. నువ్వు టాపర్వా అని కళ్ళు తిప్పుతూ అడిగింది నేహ. హహ, నేను టాపర్ అని నీకెవరు చెప్పారు నవ్వుతూ అడిగాను నేను. దాదీ చెప్పారు, నువ్వు చాలా బ్రిలియంట్ అని, స్ట్రాంగ్ గర్ల్ అని, వండర్ విమన్ అని చెప్పారు అని గొప్పగా చెబుతోంది నేహ. మరి నువ్వేం చెప్పావు అని నేను తనకి ఫ్రాక్ వేస్తూ అడిగాను. అవును, నేను కూడా అదే చెప్పాను. మా మమ్మీ చాలా బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్, తనకెవ్వరి హెల్ప్ అక్కర్లేదు అని గొప్పగా చెప్పింది నేహ. ఓ అని చిన్నగా నవ్వి, దాదీ కూడా చాలా గ్రేట్
బిజినెస్లో దాది నెంబర్ 1, నువ్వు కూడా అలాగే అవ్వాలి అని నేహాతో చెప్పాను. నో, నేను బిజినెస్ చెయ్యను అని అంది నేహ. మరేం చేస్తావు అని అడిగాను. పైలట్ అవుతాను అని చెప్పింది నేహ. ఓ అని దాని బుగ్గలు లాగేసి, సరే డిన్నర్ ఏం తింటావు, ఆలు పరాటా చైనా అని అడిగాను. మధ్యాహ్నం తిన్నానుగా అని భుజాలు కదిలిస్తూ చెప్పింది. ఓ, ఎవరు తినిపించారు మరి అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూ అడిగాను. బడా అంకుల్ అని చెప్పింది నేహ. అది వినగానే కొంచెం ఆశ్చర్యపోతూ, వాట్, మైకేల్ తినిపించాడా అని అనుకున్నాను. ఆ ఆశ్చర్యంతోనే నా కళ్ళు పెద్దవైపోయాయి. అది చూసి, నేనే తినిపించమని అడిగాను, అందుకే తినిపించారు అని చెప్పింది నేహ. దాంతో కొంచెం ఆలోచిస్తూ, నేహ తనకు తెలియని తండ్రి ప్రేమను మైకేల్లో వెతుక్కుంటుందా, లేదంటే మైకేల్ నేహని తన వైపు లాక్కుంటున్నాడా అనేది నాకు అర్థం కాలేదు. ఇంతలో నా శారీ కొంగు పట్టుకొని లాగుతూ, కర్డ్ రైస్ మమ్మీ అని అడిగింది నేహ. చేరొదులు నేహ, బాగా అల్లరి చేస్తున్నావు అన్నాను. ఇంతలో కిచెన్ వరకు వచ్చిన అమ్మ చిన్నగా దగ్గింది. ఆమెను చూసి, చెప్పమ్మా అని అన్నాను. ఆరాధ్యకి సంబంధాలు చూడమని చెప్పావు కదా, తన డీటెయిల్స్ పెట్టమని అత్త అడుగుతోంది. మ్యాట్రిమోనీలో పెట్టాలంట కదా, నువ్వు ఆ పనేదో చూడు నిధి అని అంది అమ్మ. సరే అమ్మా, ఈరోజు రాత్రి అత్తయ్యకు డీటెయిల్స్ పెడతానులే అని చెప్పాను. నీ గురించి కూడా కొంచెం ఆలోచించుకో అని అంది అమ్మ. ఆ మాటకి నవ్వొచ్చింది. మైకేల్కి మాత్రమే సొంతం అనుకునే నా మనసును వేరొకరికి ఇవ్వగలనా? ఆ ఆలోచన చేయడమే పిచ్చిలా అనిపిస్తోంది నాకు. అందుకే ఇంకేం మాట్లాడకుండా నేహాకి ఫుడ్ పెట్టి పడుకోబెట్టి ల్యాప్టాప్ తీసి ఆరాధ్యకి మ్యాట్రిమోనీలో డీటెయిల్స్ ఫిల్ చేస్తుంటే ఇంతలో జెసికా ఆంటీ నుండి కాల్ వచ్చింది. ఆ కాల్ లిఫ్ట్ చేసి, హలో ఆంటీ, చెప్పండి అని అన్నాను. హా శ్రీనిధి, అమైరా స్పృహలోకి వచ్చింది. ఐ థాట్ ఆఫ్ ఇన్ఫార్మింగ్ యూ అని చెప్పారు జెసికా ఆంటీ. హా ఆంటీ, గాడ్స్ గ్రేస్ అని, బాగానే ఉందా ఇప్పుడు తనకి అని అడిగాను. హా, షీఈస్ ఫైన్. మైకేల్కి కూడా చెప్పేస్తావా? అంకుల్ చార్టర్ పంపిస్తున్నారు, మేం స్టార్ట్ అవుతున్నాం అని చెప్పింది జెసికా. ఓకే ఆంటీ, నేను చెప్తాను. కానీ మీరు ఒకసారి అమైరాతో మాట్లాడండి ఆంటీ. తానెందుకు సూసైడ్ లాంటి థాట్స్ వైపు వెళ్ళిందో ఆలోచించండి అని చెప్పాను. తెలుసు శ్రీనిధి, షీ స్టిల్ లవ్స్ మైకేల్. అతన్ని మర్చిపోలేకే ఇదంతా చేస్తుంది అని చెప్పారు జెసికా ఆంటీ. వాట్ అని విసుగ్గా అన్నాను. ఎస్ అంది ఆంటీ. బట్ వై ఆంటీ? మైకేల్కి తనంటే ఇష్టం లేదు, ఆ విషయం తనకు తెలుసు. అండ్ ఈవెన్ షీ ఈజ్ మ్యారీడ్ కదా అని అడిగాను. తనొక అన్హ్యాపీ మ్యారేజ్లో ఉండేది శ్రీనిధి. నౌ దే ఆర్ నో మోర్ టుగెదర్. డివోర్స్ అయ్యి 2 years అయింది అని చెప్పారు ఆంటీ. ఓ, ఐఎమ్ సారీ, నాకు అవన్నీ తెలియదు ఆంటీ అని అంటుంటే, ఇట్స్ ఓకే, నేను హైదరాబాద్ వెళ్ళాక ఒకసారి కాల్ చేస్తాను, జస్ట్ టాక్ టు అమైరా, తనకి కాస్త రికవర్ అవ్వడానికి హెల్ప్ చేయి శ్రీనిధి అని అడిగింది ఆంటీ. డెఫినెట్లీ ఆంటీ అని చెప్పాను. ఫోన్ కట్ చేసి పక్కన పెట్టగానే ఏదో తెలియని ఆలోచనలు చుట్టుముట్టేశాయి. ఒక్కసారిగా అమైరా మీద జాలి పొంగుకొచ్చింది. ఒక అమ్మాయిగా తన అన్హ్యాపీ మ్యారేజ్లోని పెయిన్ను నేను ఫీల్ అవ్వగలను, కానీ ఇంకా మైకేల్ కావాలనుకోవడం మూర్ఖత్వం కదా అనుకున్నాను. నాకు అక్కర్లేని విషయాలు పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది. ప్రస్తుతం నా బ్రతుకు నడవటం కోసం కావలసిన విషయాలు మాత్రమే కావాలి నాకు. అందుకే వెంటనే తేరుకొని, ఎలా ఉన్నారు అత్తయ్య అంటూ సారా అత్తయ్యకి ఫోన్ చేశాను. ఐఎమ్ ఫైన్ అని చెప్పి నేహ పొద్దున్నుండి చేసిన అల్లరి గురించి నాన్ స్టాప్గా చెబుతూ నవ్వుతూనే ఉన్నారు అత్తయ్య. ఈవెన్ తను చెప్పే మాటలకి నాకు కూడా నవ్వొచ్చింది. అప్పుడు సడన్గా అత్తయ్య, ఐ థింక్ షీ నీడ్స్ ఫాదర్స్ లవ్ శ్రీ అని చెప్పారు. ఆ మాటతో అత్తయ్య అని కంగారుగా అన్నాను. నా గొంతులో కంగారు ఆవిడికి ధ్వనించిందో ఏమో. ఎస్, నిజమే చెబుతున్నాను శ్రీనిధి, తను తండ్రి ప్రేమ కోరుకుంటోంది. నువ్వెంత బాగా చూసినా సరే తనకి తండ్రి ప్రేమనివ్వలేవు కదా అని అడిగింది అత్తయ్య. నేను సైలెంట్ అయిపోయాను. అమ్మగాని నాన్నగాని ఒక్క 2 రోజులు ఊరెళ్తే గోల గోల చేసేసి ఏడ్చేసి మళ్ళీ వాళ్ళు వచ్చేన తర్వాతే మనశ్శాంతిగా ఉంటాం మనం. అలాంటిది నేహ కూడా అలాంటి ఆడపిల్లే కదా శ్రీ, తనకి కూడా తండ్రి కావాలి కదా అని అడిగారు అత్తయ్య. కానీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో మనకి తల్లి తండ్రి ఉన్నారని తెలుసు కాబట్టి ఎదురు చూస్తాం అత్తయ్య. ఇక్కడ నేహకి తన తండ్రి గురించి ఏం తెలియదు కదా అని అడిగాను. అలా ఎలా అనుకుంటావు శ్రీ నువ్వు? తన తోటి పిల్లలందరికీ తల్లి తండ్రి ఇద్దరు ఉన్నప్పుడు
తనకు కూడా ఉంటారనే ఆలోచన తనకు వస్తుంది కదా. మేబీ మీ ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల తను నిన్ను అడగలేకపోవచ్చు, కానీ తనకి కూడా ఇద్దరు ఉంటే బాగుండనిపిస్తుంది కదా అని అన్నారు అత్తయ్య. తనకు అనిపిస్తుందని నేనేం చేయగలను అత్తయ్య, నా చేతుల్లో ఏముంది అని బాధగా అడిగాను. అంతా నీ చేతుల్లోనే ఉంది శ్రీ. నీకు భర్త ఉన్నాడు, పాపకి తండ్రి కూడా ఉన్నాడు. తనకి ఎవరు కావాలో, నీకెవరు కావాలో నీకంటే బాగా ఇంకెవరికి తెలుసు అని అడిగారు అత్తయ్య. అంటే మైకేల్ దగ్గరికి రమ్మని ఇండైరెక్ట్గా చెప్తున్నారా అత్తయ్య అని అడిగాను. లేదు, నీ లైఫ్కి ఎండ్ కార్డ్ వేయొద్దు అని చెబుతున్నాను. ఇట్స్ ఓకే, నీకు మైకేల్కి థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు, అతనికి నీకు ఈ బంధం కరెక్ట్ కాదు అని నువ్వు ఫీల్ అయితే గెట్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్ శ్రీ. నువ్వు బాధపడి నీ చుట్టూ ఉన్న వాళ్ళని బాధపెట్టి ఎందుకు ఆ రిలేషన్ నీకు? మైకేల్ నచ్చలేదన్నావు, వెల్ అండ్ గుడ్, మూవ్ ఆన్ అవ్వు, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకో, హ్యాపీ లైఫ్ లీడ్ చెయ్యి, నీకు కూడా హ్యాపీగా బ్రతికే అర్హత ఉంది కదా అని అడిగారు అత్తయ్య. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అంత సింపుల్గా మైకేల్ని నా లైఫ్ నుండి తీసేయగలనా అని ఆలోచనతో పాటు నా పెదాలపై విరక్తి నవ్వు కూడా చేరింది. కానీ నేను ఇంకెవరితోనూ లైఫ్ ఇమాజిన్ చేసుకోలేను అత్తయ్య, అదంతా నా బాధ్యత మాత్రమే. కానీ మైకేల్ నా ప్రేమ, లవ్ ఆఫ్ మై లైఫ్ అని అన్నాను. మరి అంత లవ్ అయితే ఎందుకు అంతలా తనకు శిక్ష వేస్తున్నావు అనుకుంటూ, నీకు నువ్వుగా శిక్ష వేసుకుంటున్నావు శ్రీ అని లాలనగా అన్నారు అత్తయ్య. ఆ మాటకు నా దగ్గర సమాధానం లేదత్తయ్య. తను రాక్షసుడు, మామూలు రాక్షసుడు కూడా కాదు, ముఖానికి దేవుడు ముసుగు వేసుకున్న రాక్షసుడు. ప్రేమ పేరుతో నన్ను, నా కడుపులో పెరిగినందుకు నా బిడ్డను తీవ్రంగా మోసం చేశాడు. ఎంతలా అంటే నేను జీవితంలో ఇంకెవరిని నమ్మడానికి కూడా వీల్లేనంతగా. అందుకే అతను నాకొద్దు అని కాస్త ఆవేశంగా చెప్పాను. ఆ క్షణం నేను మాట్లాడుతుంది అతని కన్నతల్లితో అనే విషయం కూడా మర్చిపోయాను. కళ్ళలో నీళ్లు జలజలా రాలుతుంటే వాటిని చేత్తో తుడుచుకుంటూ కళ్ళు మూసుకున్నాను. ప్రేమ ఉన్నప్పుడు క్షమించే గుణం కూడా ఉండాలి అని అందరూ అంటారు, కానీ దానికి నేను ఒప్పుకోను శ్రీ. క్షమించడానికి కూడా ఒక అర్హత ఉండాలి. శృతి మించిన క్షమాగుణం కూడా మంచిది కాదు. నేను మైకేల్ని కన్న తల్లిగానో తనకి సపోర్ట్ చేస్తూనో చెప్పడం లేదు, నీ అత్తయ్యగా చెబుతున్నాను. జస్ట్ టాక్ టు హిమ్ శ్రీ, వన్స్ ఓన్లీ. తను తప్పు చేశాడు అంటే నేను నమ్మను. తప్పనిసరి పరిస్థితుల్లో చేసినా కానీ తప్పు ఒప్పుకునే ధైర్యం తనకుంది. నీకు తనంటే అంత ప్రేమ ఉందని తెలుసు నాకు, కానీ నాకెందుకో మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయని అనిపిస్తుంది. సో ఒక్కసారి మీరిద్దరూ డిస్కస్ చేసుకొని న్యూ లైఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఆవేశంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు నేహాని బలి చేయకండి. గొడవ జరిగి 4 ఏళ్లయింది. అప్పటికీ ఇప్పటికీ మీ మనసులు చాలా మారిపోతూ ఉంటాయి, సిచ్యువేషన్స్ కూడా సద్దుమణిగాయి. సో ఒకసారి మాట్లాడడం వల్ల వచ్చిన నష్టం ఏంటి అని అడిగారు అత్తయ్య. కానీ అంటూ ఆగిపోయాను నేను. జస్ట్ ఒక డిన్నర్ శ్రీ, మేబీ నీ అభిప్రాయాలు తప్పు అని నీకు తెలుస్తాయేమో, లేదంటే తనే తప్పు తెలుసుకొని సారీ చెబుతాడేమో అని అన్నారు అత్తయ్య. తాను సారీ చెబుతాడా అత్తయ్య అని విరక్తిగా నవ్వుతూ అడిగాను. వై నాట్, మైకేల్ ఏమైనా జీసస్సా ఏంటి అని అడిగారు అత్తయ్య. నాకు వెళ్ళడం ఇష్టం లేదు, కానీ మీరు వెళ్ళమని చెబుతున్నారు కాబట్టి జస్ట్ బికాజ్ ఇట్స్ యూ నేను వెళ్తాను అత్తయ్య అని చెప్పాను. థ్యాంక్స్ ఫర్ దాట్. రేపు నైట్ 8:30 రాయల్ ఆర్చిడ్లోని మీ ఇద్దరికి టేబుల్ బుక్ చేశాను. ఆల్ ది బెస్ట్ అండ్ ఎంజాయ్ యువర్ యానివర్సరీ అని చెప్పారు అత్తయ్య. ఓ, మా యానివర్సరీ రేపు నాకు సడన్గా గుర్తొచ్చింది. ఫస్ట్ యానివర్సరీ కూడా దగ్గరుండి జరుపుకోలేదు, కానీ ఇప్పుడు ఇది ఒక్కటే తక్కువైంది అని మనసులోనే అనుకున్నాను. కానీ ఎందుకో తెలియని ఒక ఎగ్జైట్మెంట్. బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపించాలి అని అనుకున్నా నేను కూడా అందరిలాంటి అమ్మాయిని కదా. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళి రాగానే ఫ్రెష్ అయ్యి చీర మార్చుకుంటుంటే తన కళ్ళను పెద్దవి చేసి, మమ్మీ యూ లుక్ సో బ్యూటిఫుల్ అని హ్యాపీగా చెప్పింది నేహ. అవునా అని తన బుగ్గలు లాగి థ్యాంక్ యూ అని చెప్పాను. అది నన్ను ఇంకా అలాగే చూస్తూ నుంచుంటే హోంవర్క్ కంప్లీట్ అయిందా అని అడిగాను. హా అంది నేహ. తన కళ్ళలో ఆనందం మాత్రం చాలా నచ్చింది నాకు. రెప్ప వేయడం మానేసి నా వైపు చూస్తోంది. భోజనం తినిపిస్తాను, తినేసి పడుకో, నేను డిన్నర్కి వెళ్తున్నాను. వచ్చేటప్పటికి
లేట్ అవుతుంది అని చెప్పాను. ఓకే అని బుద్ధిగా తలూపింది నేహ. ఓకే అని చెప్పి తనకు డిన్నర్ తినిపించేసి బాయ్ అని చెప్పి బయటికి వెళ్తుంటే ఈలోగానే కారు పంపించేశారు అత్తయ్య. కారులో కూర్చోగానే బ్యాక్ సీట్లో గిఫ్ట్ బాక్స్ కనిపించింది నాకు. అది అత్తయ్య పంపించారని అర్థమై నవ్వుకుంటూ గిఫ్ట్ ఓపెన్ చేశాను. యు ఆర్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ యూ డిజర్వ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, నథింగ్ లెస్ అని దానిపై రాసి ఉంది. కానీ ఆ హ్యాండ్ రైటింగ్ మాత్రం అత్తయ్యది కాదు, మైకేల్ది. దాంతో ఒక్కసారిగా నా గుండె 100 స్పీడ్లో కొట్టుకుంటుంటే ఫోన్ తీసి అత్తయ్యకి ఫోన్ చేశాను. చూసావా అని అడిగారు అత్తయ్య. ఏంటత్తయ్య అది? మైకేల్ అని నత్తిగా వస్తున్నాయి నా మాటలు. అది నేను నీ డైరీలో చూశాను నిధి. మైకేల్ రాశాడు. అప్పుడే అనిపించింది మీ ఇద్దరూ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అని. అందుకే మీ ఇద్దరికీ ఇష్టం లేకపోయినా సరే ఈ డిన్నర్ అరేంజ్ చేశాను అని చెప్పారు అత్తయ్య. అది వినగానే నా మనసులో ఏదో అలజడి. ఇంకేం మాట్లాడలేక సరే అత్తయ్య అని చెప్పాను. టేక్ కేర్ అని కాల్ కట్ చేశారు అత్తయ్య. రిజర్వ్ చేసిన టేబుల్కి కూడా ఫస్ట్ నేనే వెళ్ళాను. మైకేల్ ముందొచ్చి వెయిట్ చేస్తాడని అనుకోవడం కూడా నా అమాయకత్వం. నేను వెళ్ళిన ఒక పావు గంటకి మైకేల్ వచ్చాడు. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? అసలు ఎందుకు ఇలా చేశామని అడగాలా, అసలు ఏం చేశామని అడగాలా అనుకుంటూ ఆలోచిస్తూ తింటున్నాను. తను కూడా ఏం మాట్లాడలేదు. డిన్నర్ అయ్యి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళగానే ఒక్కసారిగా నా చెయ్యి పట్టుకొని లాగి గోడకి నన్ను అదిమి పెదవుల మీద ముద్దు పెట్టేశాడు మైకేల్. నా చేతులు అతని తలలోకి చేరితే అతని చేతులు నా నడుము వంపుల్లోకి చేరాయి. తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాను. 6 ఏళ్ల మా పరిచయంలో అప్పటికీ ఇప్పటికీ అతని పట్టులో ప్రేమ ఒకేలా అనిపిస్తుంది నాకు. అది నేను ఊహిస్తున్నానో అతను చూపిస్తున్నాడో కూడా తెలీదు. కానీ ఆ పట్టు నేను అతని సొంతం అని నాకే తెలియజేసేలా ఉంటుంది. ఎవరైనా వస్తారు అనే టెన్షన్ నాకు అంతకంతకు ఎక్కువ అవుతుంటే అతని భుజాల మీద చిన్నగా తట్టి కళ్ళు గుండ్రంగా తిప్పాను. దాంతో నా పెదవులను విడిచి నన్ను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు మైకేల్. ఏదో తెలియని భావోద్వేగం అతనిలో. అన్నింటినీ తనలోనే దాచుకుంటూ ఎందుకలా నిశ్శబ్దమైన నిషీదిలా ఉంటాడో నాకర్థం కాదు. నెమ్మదిగా తన వీపు మీద చేత్తో నిమురుతూ ఆర్ యూ ఓకే మైకేల్ అని చిన్నగా అడిగాను. అన్నాడు మైకేల్. ఒకసారి నా వైపు చూడండి మైకేల్ అని తన ఫేస్ను నా వైపు తిప్పుకొని, నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను, దానికి ఒకే సమాధానం చెబుతారా ప్లీజ్, ఇంకేం అడగను నేను అని అన్నాను. ఏంటది అని అడిగాడు మైకేల్. మీరు నిజంగా నిజంగా మన బేబీని చంపేశారా అని వణుకుతున్న స్వరంతో అడిగాను. నేనేది కారణం లేకుండా చేయలేదు శ్రేనిధి అని చెప్పాడు మైకేల్. ఆ మాటతో ఒక్కసారిగా మోకాళ్లపై కిందకి కూర్చుండిపోతూ, కారణం ఉంటే మాత్రం అది మన బేబీ మైకేల్ అని అన్నాను. తనేం మాట్లాడలేదు. నా తల నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ కారణం అతనికి అంత ముఖ్యమా? తన కన్నబిడ్డనే తను చంపుకునేంత ముఖ్యమా అని అనుకోగానే నా కళ్ళలో నీళ్లు గిర్రును తిరిగాయి. తనే ఆ మాటను తెగేసి చెప్పేసిన తర్వాత ఇక మాట్లాడడానికేముంది? ఎన్ని రోజులు ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా ఎక్కడో ఒక చిన్న గుడ్డి నమ్మకం మైకేల్కి దీంతో సంబంధం లేదేమో అని. కానీ ఈరోజు అతని నోటితో తనే ఒప్పుకున్నాక ఇంకేం మాట్లాడాలి నేను? అందుకే ఇంకేం చేయలేక మౌనంగా లేచి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చున్నాను. ఎందుకో ఇన్నేళ్ల తర్వాత కూడా మా ఇద్దరి మధ్యలో ఏమాత్రం బెరుకు దూరం లేవు. శారీరకంగా మైకేల్కి దూరంగా ఉన్నా మానసికంగా నేను తనకి దగ్గరగా ఉన్నానేమోనని అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో షల్ వి స్టార్ట్ అని ఫోన్ చూసుకుంటూ అడిగాడు మైకేల్. అన్నాను. మైకేల్ నడుస్తుంటే తన వెనకే నా అడుగులు వేస్తున్నాను. యాదృచ్ఛికంగా మేమిద్దరం కలిసి వేసిన అడుగులు కూడా 7. అప్రయత్నంగా చిన్న నవ్వు నా పెదాల మీదకు చేరింది. డ్రైవర్ని వెళ్ళిపోమ్మని చెప్పి మైకేల్ తన కారులో డ్రైవింగ్ సీట్ తీసుకుంటే నేను వెళ్ళి అతని పక్క సీట్లో కూర్చున్నాను. మౌనంగా విండో నుండి బయటికి చూస్తున్నాను. కారు స్టార్ట్ అయ్యి హైవే దాటి మామూలు రూట్లో వెళుతూ ఉంది. ఆ ప్లేస్ అంతా నిర్మానుష్యంగా తుఫాను ముందు ప్రశాంతతలా అనిపించింది.
రోజూ వెళ్ళేది అదే రూట్. కానీ నాకెందుకో ఎప్పుడూ అలా అనిపించలేదు. ఇంతలో సడన్గా ఎక్కడి నుంచో ఒక బుల్లెట్ వచ్చి కారు విండోకి తగిలింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.